అడుగు దూరంలో ఉన్నాం అంతే. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. అరుదైన రికార్డుకి అతి దగ్గరలో ఉన్న విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ గారి కల్కి సినిమా 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ కాసులు వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ 900 కోట్లకు అంటే 900 కోట్ల గ్రాస్కు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. మరోవైపు మరో అరుదైన మైలురాయి. ఇదే హవా కొనసాగితే 1-2 రోజుల్లో 1000 కోట్ల మార్కును అందిస్తుంటుంది లాంఛనంగా. ఇక ఈ ఘనత సాధించినటువంటి 7వ భారతీయ సినిమాగా కల్కి నిలుస్తుంది. మరోవైపు హిందీ ప్రేక్షకులకు కల్కి సినిమా బాగా నచ్చేసింది. వాళ్ళందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ గారు, అమితాబ్ ఈ ఇద్దరి యాక్షన్ సీక్వెన్స్కి, నాగశ్విన్ టేకింగ్కి, విజువల్ ఎఫెక్ట్స్కి అందరూ కూడా విశేషంగా ఆకట్టుకొనబడుతున్నారు. అయితే ఈ క్రమంలో బాలీవుడ్లో 200 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాగా కల్కి నిలిచింది. బాలీవుడ్ విషయానికి వెళ్ళిపోతే కనుక బాహుబలి, RRR, ఆ తర్వాత హిందీలో 200 కోట్లు వసూలు చేసినటువంటి మూవీ ఇదే కావటం గమనార్హం. ఇక ప్రభాస్ గారి సినిమాల పరంగా చూస్తే కనుక ఇది సెకండ్ అత్యధిక గ్రాస్ వసూలు సాధించినటువంటి సినిమా అన్నమాట.